మదనపల్లి భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు రావడంతో ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఫైళ్లు దగ్ధం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి అగ్ని ప్రమాదంపై విచారణకు తక్షణమే మదనపల్లికు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీకి ఆదేశం చేయడంతో కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్లు మదనపల్లి రానున్నట్లు తెలిసింది. అంతేకాక చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని వాటిని కప్పిపుచ్చుకునేందుకే ఫైళ్లను దగ్ధం చేసి షార్ట్ సర్క్యూట్ ప్రమాదమని సృష్టిస్తున్నారనే ఆరోపణలు మెండుగానే వినపడుతున్నాయి. అదేవిధంగా మొన్న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల కేంద్రంలో రెవెన్యూ ఆఫీసు బయట ఉన్నటువంటి ఇంకుడు గుంతలో పూర్వపు రోజుల్లో ఉండే ఫైళ్లన్నీ కాలి బూడిద అయిన విషయం మన ఏసియన్ న్యూస్కు పెట్టింది. దీంతో కలగని మేలుకున్న అధికారులు అరాకొర కాలికాలక మిగిలిన ఫైల్స్ను చూస్తే ఎక్కడ కనుక్కుంటారోనని వాటిని కూడా అణువంత మాత్రం మిగలకుండా కాల్చిబూడిద చేశారు. వీటిలో అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వంలో జారీ చేసిన రేషన్ కార్డులతో పాటు పలువురు రైతుల ఫోటోలు, అత్యంత విలువైన సీరియస్గా తీసుకోవాల్సిన నోటరీలు ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు సైతం. అక్కడ ఫైల్స్ ఖాళీ బూడిదైన విషయం వార్తా రూపంలో ప్రచారం చేసి ఉన్నతాధికారులను దృష్టికి తీసుకువెళ్లిన వారు ఏమాత్రం స్పందించడం కాదు కదా, వారికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదని స్థానికుల ద్వారా గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి ఘటనపై ఎలా వెంటనే స్పందించారో అదేవిధంగా చిట్యేలి ఘటనపై కూడా స్పందించి ఈ ఘటనను కూడా సీరియస్గా తీసుకుని ఆరా తీయాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు.